అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా సుబ్బానాయుడు చనిపోయారు. కానీ ఆ సమయంలో కావ్య కృష్ణారెడ్డి నివాళులర్పించేందుకు కూడా వెళ్ళలేదు. దీనిని సీరియస్ గా తీసుకున్న లోకేష్, మీకోసం సుబ్బానాయుడు సీటు వదిలేస్తే, ఆయన మరణిస్తే మీరు ఎందుకు వెళ్ళలేదని నిలదీశారు. పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, నియోజకవర్గంలో విభేదాలు ప్రోత్సహిస్తే మాత్రం జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని లోకేష్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కొలికపూడి విషయంలో కూడా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలపైనే ఎందుకు బహిరంగ విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారట. ఏదైనా సమస్య వస్తే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలనే విషయం కూడా తెలియదా అని నిలదీశారంట. ఇతర నేతలపై గౌరవం కానీ క్రమశిక్షణ కానీ లోపిస్తే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని లోకేష్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ గెలిస్తేనే ఎవరికైనా సరే మంత్రి పదవులు, ఇతర పదవులు వస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. పార్టీ అండ లేకుండా ఎవరూ గెలవలేదన్నారు. సొంత ఇమేజ్ తో గెలిచామనుకుంటే స్వతంత్రంగా పోటీ చేసి గెలవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు కూడా. ఇప్పుడు ఈ విషయం టీడీపీ వర్గాల్లో సంచలనమైంది. ప్రతి నియోజకవర్గంలో జరిగే వ్యవహారాలను లోకేష్ తెలుసుకుంటున్నారని, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో పూర్తి సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. దీనితో పాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున ప్రజలు రావటంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజే 5,000 మంది వస్తారా అని ప్రశ్నించారు. అంటే పార్టీలో ప్రతిరోజు గ్రీవెన్స్ నిర్వహించడం లేదా అని నిలదీశారు. గ్రీవెన్స్ లో సమస్యలు పట్టించుకోవటం లేదు కాబట్టే ప్రజలు నేరుగా తనను కలిసేందుకు వచ్చారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో, జిల్లా పార్టీ కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారా లేదా అని నేతలను లోకేష్ నిలదీశారంట. దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలను లోకేష్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్టీ నేతల తీరుపై లోకేష్ తీవ్ర అసహనంతో ఉన్నారని, పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవనే లోకేష్ హెచ్చరికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.